సూచికల్ని మనం పసిగట్టలేకపోతున్నాం. రేపు ఏదైనా జపాన్ లాంటి ఒక సునామీ వచ్చి మొత్తం తెలుగు భాషనంతా కూడా అంతరించేలా చేస్తే, ముంచేస్తే ఏమిటి మన పరిస్థితి అని మనం ఆలోచించాల్సిందిగా మాట్లాడుతున్నాం. ఒకవేళ నా గురించే చెప్తాను. మహాకవుల పేర్లు విని నేను కూడా కవిని అవుదామనుకున్నాను. నా జీవితంలో ఉండే గొప్ప కోరిక ఏమిటంటే ఎప్పటికైనా నేను ఒక తెలుగు పంతుల్ని కావాలి, తెలుగు మాస్టర్ని కావాలి అన్నది నా జీవితంలో అత్యంత ప్రధానమైన ఒక ఆశ, అదొక ఆశయం. అందుకోసం నా చిన్నతనంలో దొరికిన పుస్తకాలన్నీ చదువుతూ ఉండేవాడిని. నలుగురు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు జాగ్రత్తగా వింటూ ఉండేవాడిని. ఆ మాటల్ని జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ ఉండేవాడిని. చాలా మంది ఏమనుకుంటారంటే కంప్యూటర్ బయట ఉంటుంది, నిజానికి కంప్యూటర్ లోపల ఉండాలి. కంప్యూటర్ అన్న మాటకి ధారణా యంత్రం అని వాడుతున్నాం పర్యాయపదం. ఇక్కడ మనం నమోదు చేయాలి. అట్లా నా చిన్నతనం నుంచి కూడా భాష విషయంలో మెల్లమెల్లగా భాషా పరిజ్ఞానం, సాహిత్య వాతావరణం తెలుస్తున్నప్పుడు గొప్ప గొప్ప కవుల కావ్యాలు చదవడం, అర్థమైనా కాకపోయినా కూడా నెమరేయడం, ధారణ చేయడం, పదప్రయోగాన్ని పసిగట్టడం, సమకాలీన కవుల్ని చదవడం, దీనివల్ల భాషా పరిజ్ఞానం, భాషా సంపద అన్నది నాలో లేదా నా సమకాలీకుల్లో చాలా మందిలో అది పెంపొందింది. అందుకే నా తరంలో ముఖ్యంగా 80 తర్వాత వచ్చిన వాళ్ళలో చాలా మంది మేము తెలుగులో మంచి కవులుగా స్థిరపడగలిగామంటే ఆ భాషను మేము కాపాడు. మాకు తెలియకుండానే దీనివల్ల ఇంత మేలు జరుగుతుందని నాకు తెలియదు. ఒక తెలుగు పంతులు కావాలనుకున్నవాడు మా నాన్న ఒక ప్యూన్ కొడుకు ఒక డీన్ కావడం కనుక ఎంత కృషి ఉంటుందో నిజానికి ఇది కృషి అని తెలియదు, పట్టుదల అంతకంటే మాకేమీ తెలియదు. ఏదైనా కష్టపడటం, ఏదైనా చాకరీ చేయడం అది మా జీవిత నేపథ్యాల్లో ఉన్న వాస్తవం. అట్లా తెలుగు భాష మీద ఒక అభిమానం పెంచుకొని కవుల పేర్లు విని కవిత్వాలు చదువుకొని అట్లా సాహిత్య వాతావరణంలోకి వెళ్ళిపోయాం. తెలుగు సాహిత్యం ఇచ్చిన గొప్ప వారసత్వం మనకి అంతా ఇంత కాదన్న విషయం కూడా చెప్పాను. ఈ సంపదనంతా కూడా మనం ఏం చేస్తున్నాం? ఈ సంపద ఇవ్వడంలో కానివ్వండి, పంచడంలో కానివ్వండి ఎటువంటి ఆంక్షలు ఉండవన్న విషయం మీకు తెలుసు. ఎటువంటి పేచీలు కూడా విషయం తెలుసు. నన్నయ్య గారు వచ్చి మన పీక పట్టుకోడు, నన్నయ్యను నరేంద్రుడి బొందలోనే నిద్రపోని లేపకు అని దిగంబర గౌడ్ చెప్పారు మొదటి సంపుటంలో. ఇప్పుడు నన్నయ్యను లేపినంత మాత్రాన నన్నయ్య లేచి మన పీక నలమడు. పండితవర్య రికార్డులా నోరు తిప్పకని దిగంబర గౌడ్ చెప్పారు. కానీ తెలుగు సాహిత్యాన్ని నన్నయ్య దగ్గర నుంచి ఇప్పటిదాకా వచ్చిన భాషా సంపదని మనం కాపాడుకోలేకపోయాం. జీవితానికి సాహిత్యానికి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ఇవాళ మన సమాజాన్ని చూడండి మీరు. మంచి సాహిత్యం ఒక మంచి సమాజాన్ని సృష్టిస్తుంది. ఉత్తమ సాహిత్య సంస్కారం ఉత్తమ సమాజాన్ని సృష్టిస్తుంది. ఎవరికైతే సాహిత్య సంపర్కం ఉండదో లేదా సాహిత్యంతో సంబంధం ఉండదో, భాష మీద ప్రేమ ఉండదో, వాళ్ళకి రకరకాల రాగద్వేషాలు హృదయంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. హితేన సహితం సాహిత్యం అన్నారు పెద్దలు. ఈ సాహిత్యం వల్ల నీకు హితం జరుగుతుంది. ఈ సాహిత్యం వల్ల నీకు ఆనందం కలుగుతుంది. ఈ సాహిత్యం వల్ల నీకు ఒక ప్రయోజనం కలుగుతుంది. ఈ అంశాలని మనం మన తరానికి చెప్పలేకపోయాం. దాదాపు మన విద్యలన్నీ కూడా ఆర్థిక విద్యలే, కమర్షియల్ విద్యలే ఉన్నవి. సాహిత్యాన్ని ఎంత దూరంగా పెట్టాలో, ఎంత అంతరానితనం ఆపాదించాలో అంత ద్రోహం చేశాం మనం మన విద్యా సంస్థలు. నిజానికి ఇంగ్లీష్ మన ఎవరో వ్యతిరేకం కాదు. నేను ఒకటే చెప్తూ ఉంటాను, ఇంగ్లీషు ఆర్థిక భాష, తెలుగు మాతృభాష. కనుక మన భాషను మనం ఆదరించాలి, అభిమానించాలి, ప్రాణప్రదంగా మనం భావించాలి.
ఇంగ్లీష్ మనం నేర్చుకోవాలి, విదేశాలకు వెళ్ళాలి, 4 రాళ్ళు వెనకేసుకోవాలి. అంటే కిడ్నీలో కాదు రాళ్ళు వెనకేసుకోవడం అంటే 4 రాళ్ళు మీరు సంపాదించండి, మీరు డాలర్లు సంపాదించండి, యూరోలు సంపాదించండి, కానీ భాషకు మాత్రం మీరు అన్యాయం చెయ్యకండి. ఏ భాషకైతే అన్యాయం జరుగుతుందో ఆ జాతికి కూడా అన్యాయం జరుగుతుంది. బహుశా తెలుగు జాతికి అన్యాయం జరుగుతుంది. రేపు మనం ప్రపంచ పౌరుల ముందు లేకపోతే ప్రపంచ భాషా సాహిత్య సదస్సుల్లో తెలుగు భాష గురించి మనం ఏం మాట్లాడతాం? ఈ తరం పర్వాలేదు, ఇక రాబోయే తరాల్లో ఈ ప్రమాదం ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవలసిన పరిస్థితి. తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉన్న వాతావరణం మనం చూస్తున్నాం. నా చిన్నప్పుడైతే గ్రంథాలయానికి వెళ్ళి సాహిత్యం, బొమ్మల రామాయణం దగ్గర నుంచి, అంటే 10వ ఏట దగ్గర నుంచి బొమ్మల రామాయణం, బొమ్మల భారతం, చిన్న చిన్న కథలు, అల్లిబిల్లి గేయాలు, అక్కడి నుంచి మొదలు పెడితే శరత్ సాహిత్యం, రవీంద్రుడి సాహిత్యం, ఇవన్నీ కూడా అనువాద రూపంలో